మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఈ సెబీ ఎప్పటికప్పుడు అంటే చేంజెస్ చేస్తూ ఉంటుంది. ఏం చేంజెస్ చేస్తుంది, మార్పులు ఏం జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు సెబీ ఏం పని చేస్తుంది అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం ఎవరైతే పెట్టుబడి పెడుతుర్రో మదుపర్లు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళకి హెచ్చరికలు చేయటం, ఎక్స్చేంజ్లో ఏవైతే ఉన్నాయో అనుగుణంగా మార్పులు చేర్పులు జరగటం, మైనస్ పాయింట్లని రెక్టిఫై చేయటం, ప్లస్ పాయింట్లని యాడ్ చేయటం, ఏదైతే గతంలో జరిగినటువంటి అవకతవకలు తప్పుల్ని సరిదిద్దటం, వాటి నుంచి మళ్ళీ కొత్తగా ఏవైతే ఉన్నాయో అమెండ్మెంట్స్ సవరణలు చేయటం, ప్రాతిపదికలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే T+0. ఈ T+0 సెటిల్మెంట్ ఏంటంటే ఒక 500 షేర్లు. టీ అంటే ట్రేడింగ్ డే, +0 అంటే సేమ్ డే. అంతకుముందు T+5 ఉండేది, T+1 ఉండేది, T+1 ఇప్పుడు ఉంది, T+0 ఉంది కొన్ని. అయితే ఈ T+1 T+2 0 అంటే ఏంటంటే T+1 ట్రేడింగ్ డే. సపోజ్ మండే మనం ట్రేడ్ చేసినాం, 1 డే ట్యూస్డే మనం కొనుక్కుంటే షేర్లు వస్తాయి, అమ్మితే పైసలు వస్తాయి. T+0 ట్రేడింగ్ డే, మనం ఏ రోజు ట్రేడింగ్ చేస్తే ఆ రోజే టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ చేస్తే ఒక టైం ఉంటుంది, ఆ టైం చేస్తే మధ్యాహ్నానికి వస్తాయి 1-1:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం చేస్తే క్లోజింగ్ తర్వాత వస్తుంది. దాన్ని T+0. ఈ T+0 ఏదైతే ఉందో, టీ అంటే ట్రేడింగ్ డే +0, T+1 అంటే ట్రేడింగ్ డే +1 డే. అయితే కొన్ని T+1లో ఉన్నాయి, కొన్ని T+0లో ఉన్నాయి. ఆల్రెడీ T+0లో ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కొన్ని షేర్లు ఉన్నాయి, ఒక 25 షేర్లు. అవి ఓకే అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది సెబీ, ఇంకొక 500 కంపెనీలు యాడ్ చేస్తారు. ఈ 500 కంపెనీలు కూడా ఒకటేసారి కావు, ప్రతి నెల ఒక 100 కంపెనీలని యాడ్ చేసుకుంటూ పోతాయి. ఈ 100 కంపెనీలు ఏవైతే యాడ్ చేస్తుందో ఈ T+0లో ఏదైతే ఉందో వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని బట్టి అవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రతి నెల 100 కంపెనీలు. అయితే ఇప్పుడు December 31కి ఇవన్నీ అవుతాయి. January 1 నుంచి ఒక్కొక్క 100, T+0లో ఒక 100 యాడ్ అవుతాయి. మళ్ళీ February 1కి ఇంకొక 100, March 1కి ఇట్లా ప్రతి నెల ఒక్కొక్క 100 కంపెనీలు యాడ్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే టాప్ 500 ఉన్నాయో వాటిల్లో ఇది ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, లిక్విడిటీ కానీ వాల్యూమ్ కానీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటిది, లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, ట్రేడింగ్ జరుగుతుంది, మార్కెట్తో పాటు అది పెరగటం తగ్గటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేద్దామని అనుకున్నారో మనము చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్గా BSE వెబ్సైట్ ఉంటుంది, bsindia.com. BSE ఇండియా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ అని ఉంటుంది బాక్స్. ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి సపోజ్ మనం ఒక షేర్ క్లిక్ చేసినాం అనుకోండి, మీ దగ్గర ఏవైనా షేర్లు, ఎనీ కంపెనీ, జిందాలా, టాటా, రిలయన్సా, లేకపోతే సుందరమా, ఎనీ కంపెనీ, పవరా, రియల్ ఎస్టేటా, ఎడ్యుకేషనా, మీడియా, ఎంటర్టైన్మెంటు, ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, సోలార్వి, రియల్ ఎస్టేట్వి, లేకపోతే డ్రోన్ల కంపెనీలు, చంద్రయాన్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, టైర్స్ కంపెనీలు, బేరింగ్స్ కంపెనీలు, డిఫెన్స్ కంపెనీలు, ఇట్లా ఏదో ఒక వర్డ్ మీరు నచ్చింది, మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని కనుక సెర్చ్ చేస్తే bsindia.com వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళగానే ఆ ఎంటర్ చేయగానే అక్కడ కింద టేబుల్ వస్తుంది. అక్కడే ఫేస్ వాల్యూ అని, ఓపెన్లో, హై, క్లోజ్ అవన్నీ ఉంటాయి. రైట్ సైడ్కి అక్కడ T+1 T+0 అని ఉంటుంది. T+1 ఉంది అంటే ఏ రోజైతే మనం ట్రేడ్ చేస్తామో నెక్స్ట్ డే అని అర్థం. ఏ రోజు ట్రేడ్ చేస్తే సోమవారం చేస్తే మంగళవారం, మంగళవారం చేస్తే బుధవారం, బుధవారం చేస్తే గురువారం, గురువారం చేస్తే శుక్రవారం. అదే T+0 ఉంది, మీరు సోమవారం చేస్తే సోమవారమే, మంగళవారం చేస్తే మంగళవారమే. అంటే ఏ రోజు చేస్తే ఆ రోజే కొనుక్కుంటేనో షేర్లు వచ్చేస్తే జమ అయిపోద్ది, అమ్మితేనో మనకి పైసలు వస్తాయి. దీనివల్ల ఏంటిది అంటే ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే మనం ఒక వస్తువు కొనుక్కున్నాం, ఎప్పుడో రావట్లేదు, ఈరోజు కొనుక్కున్నావా, ఈరోజు మన ఖాతాకు వచ్చేసినాయి అనుకోండి, ఇంకా లేదుగా, అది పెరిగిందా తగ్గిందా ఆయన ఎవరు ఏంటిది మనకు పని లేదు. మనం కొనుక్కున్నాం, మన వస్తువు మన డిమాట్లోకి వచ్చింది. అంటే వస్తువు మాదిరి మనం కొనుక్కున్న షేరు మన డిమాట్లోకి వచ్చింది, మనం అమ్మేసినాం, మన కాడ లాభం అనుకోండి, ఏదన్నా అనుకోండి, పైసలు అవసరమైనవి, అమ్మేసినాం, మధ్యాహ్నానికి మన ఖాతాకి పైసలు వచ్చినాయి. ఇది అనమాట బిజినెస్ అంటే. ఎట్లా ఉంటుంది, క్యాష్ అండ్ క్యారీ టైప్. క్యాష్ అండ్ క్యారీ అంటే ఏంది, కొనుక్కున్నాం, వస్తువు వచ్చింది, అమ్మేసినాం, పైసలు వచ్చేసినాయి. లేదు
నీ దగ్గర ఉంది, అది నా దగ్గర ఉంది. ఇప్పుడు మన పని ఏంది? T+0 వలన బెనిఫిట్ ఏంటిది? ఏవైతే 500 కంపెనీలు ఉన్నాయో లిక్విడిటీ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, ట్రేడింగ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం కొనుక్కున్నామో మన ఖాతాకి ఉంటాయి. కాకపోతే కొంతమంది బ్రోకర్లలో ఛార్జెస్ కనుక ఏమైనా ఉంటే అవి కొంచెం మరి ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది మనం చూద్దాం. జనరల్గా అయితే ఛార్జెస్ కొన్ని ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జనరల్గా అయితే ఉండకూడదు, ఎందుకంటే సెటిల్మెంట్లు ఎప్పుడైనా ఇవ్వాలి. ఇప్పుడు T+1 అన్నా T+0 అన్నా ఇచ్చేయాలి. అవన్నీ రాబోయే రోజుల్లో కొంచెం ఉంటుంది. అవన్నీ ఏదైతే సెబీ యొక్క అంటే కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే అది పరిమితం చేయబడింది ఇప్పుడు. తర్వాత ఇక మామూలుగా అందరికి కూడా చేయబడుతుంది. జనవరి 2025 నుంచి ఒక 100 కంపెనీలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతి నెల ఒక 100 యాడ్ అయిపోతాయి. టోటల్గా 500 కంపెనీలు యాడ్ అయిపోతాయి. ఇక తర్వాత ఈ అంతకుముందు ఒక 25 ఉన్నాయి. ఆ 25 ప్లస్ మళ్ళీ ఇవి కూడా ప్లస్ అనమాట. అయితే ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నియంత్రణ పరిమితుల్లోనే ఉంటాయి. అంటే సెబీ నామ్స్ ప్రకారమే ఛార్జ్ చేస్తారు తప్ప వేరే విధంగా అనేది ఉండదు అనేది ఈ రుసుములు ఏవైతే ఉన్నాయో నియంత్రణ పరిమితుల్లోనే ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంటే మన పని ఏంటిది అంటే షేర్ మార్కెట్లో ఎవరైతే మనం ఉంటున్నామో షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లు, సెబీ రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏంటంటే చేయవా తర్వాత సంగతి, దాని యొక్క అవగాహన ఉండాలి. షేర్ మార్కెట్ మీద ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళు మనం తప్పు చేస్తున్నావా, రైట్ చేస్తున్నావా, రాంగ్ చేస్తున్నావా తెలవాలి. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా జరిగినప్పుడు లాభం ఎంతవరకు, నష్టం ఎంతవరకు, రిస్క్ ఎంతవరకు, మన కెపాసిటీ ఎంతవరకు అవి చేసి ఇంతే ఒక విధమైనట్టు అది బిజినెస్ అంటాం అనమాట. అది అనమాట. ఇది T+0లో సెటిల్మెంట్లో జరగబోయే మార్పులు. ఇప్పుడు మనం డిసెంబర్ 16లో ఉన్నాం. ఇది చేసే టైంకి ఇంకో 15 రోజుల తర్వాత లిస్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో నేను మీకు ఒక్కొక్క వీడియోలో మళ్ళీ ఏమన్నా సెబీ చేంజెస్ ఉన్నాయి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.